రెడ్ జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. 81 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి వ్యవస్థాపకుడైన శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. 81 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి వ్యవస్థాపకుడైన శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. రైట్, శిబు సోరెన్ కన్నుమూసినట్టు తెలుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా నా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని చెప్పేసి ప్రస్తుత సీఎం ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ ఒకవైపు ఆయన ట్వీట్ లో ఒకవైపు వెలువరించారు. ఆయన గత కొద్ది కాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితోటి ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 81 సంవత్సరాల వయసున్నటువంటి శిబు సోరెన్ దేశ రాజకీయాల్లో సంచలనంగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం బీహార్ నుండి జార్ఖండ్ ను వేరు చేయాలి, అత్యంత సిరి సంపదలు ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రం బీహార్ తో కలిసి ఉంటే నష్టపోతుందని చెప్పేసి అక్కడ స్థానిక గిరిజనుల హక్కుల కోసం, స్థానికంగా పరిస్థితుల కోసం పెద్ద ఎత్తున పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి శిబు సోరెన్ ఆ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ దేశ రాజకీయాల్లో పలు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించింది. పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి జేఎంఎం పార్టీ ఆ తర్వాత కొంత వివాదాస్పదం కూడా అయింది. తెలంగాణలో కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత వైపు శిబు సోరెన్ స్ఫూర్తితోటి వైపు కార్యక్రమాలు కొనసాగించారు. పలు సందర్భాల్లో ఆయనను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సంబంధించి అనేక సలహాలు సూచనలు తీసుకున్నారు. ఉద్యమ పంతాన్ని వీడకుండా మొదటి నుంచి కూడా పోరాడినటువంటి శిబు సోరెన్ ఒకవైపు ఆయన 81 సంవత్సరాల వయసులో మూత్రపిండాల సంబంధితతో బాధపడుతూ ఆయన గంగారాం ఆసుపత్రిలో ఢిల్లీలో తుది శ్వాస పెట్టినట్టుగా కూడా ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన కుమారుడు గత కొద్ది కాలంగా కూడా ఆయన జార్ఖండ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించి ఈసారి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయబావుట ఎగురవేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మొత్తానికైతే శిబు సోరెన్ మరణం జార్ఖండ్ కు తీరని లోటుగా కూడా వాళ్ళంతా అభివర్ణిస్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.